మావోయిస్టులున్నారన్న పక్క సమాచారంతో ములుగు జిల్లా సరిహద్దుల్లోని కర్రెగుట్టను చుట్టుముట్టాయి భద్రతా బలగాలు. వేల సంఖ్యలో బలగాలు కర్రెగుట్టను దిగ్బంధనం చేశాయి. ఈ గుట్టలోని రహస్య బంకర్లలో మావోయిస్టు గెరిల్లా దళపతి మడవి హిడ్మా దళంతో పాటు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. నడక మార్గంలో గుట్టపైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి బలగాలు. గుట్టలో మైన్స్ గుర్తించేందుకు బాంబ్ డిస్పోజల్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. 2 నెలలుగా ఆపరేషన్ కర్రెగుట్ట కొనసాగుతోంది. 2 వారాలుగా మావోయిస్టులకు ఆహార పదార్థాలు వెళ్లకుండా సాయుధ బలగాల పహార కాస్తున్నాయి. ఆ తర్వాత దాడులకు సిద్ధమయ్యాయి. మావోయిస్టుల కదలికలు గుర్తించేందుకు హెలికాప్టర్లు, డ్రోన్స్ తో నిరంతర నిఘా పెట్టాయి పోలీసు బలగాలు. ఇవాళ వరంగల్ మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పర్యటించనున్నారు. కొందరు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కూంబింగ్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కర్రెగుట్ట పరిసర ప్రాంతాలంతా కూడా ఒక యుద్ధ వాతావరణం అందే నెలకొందని చెప్పొచ్చు. కేంద్ర బలగాలన్నీ కూడా ఈ కర్రెగుట్టను మోహరించాయని చెప్పొచ్చు. దాదాపు 72 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే కర్రెగుట్టలంతా కూడా ఎక్కువగా ఛత్తీస్గఢ్ వైపే వ్యాపించి ఉన్నాయి. కర్రెగుట్టకు అటువైపు నుంచే కేంద్ర బలగాలే మొత్తం ఈ ఆపరేషన్ అంతా కూడా రన్ చేస్తున్నాయి. అయితే గుట్ట పైన కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా మకాం వేసినట్టుగా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్స్ నేపథ్యంలో షెల్టర్ జోన్గా, సేఫెస్ట్ జోన్గా భావిస్తున్నటువంటి కర్రెగుట్టపైకే హిడ్మాతో పాటు మరో 8 మంది కీలక నేతలతో పాటు దాదాపు 300 నుంచి 400 మంది మావోయిస్టులు అక్కడ బంకర్లలో షెల్టర్ తీసుకున్నట్టుగా కేంద్ర బలాలకు సమాచారం వచ్చింది. అందులో భాగంగానే ఇప్పటికే ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత గ్రామాలకు, ఏజెన్సీలో ఉన్నటువంటి దండకార్యంలో ఉన్నటువంటి గ్రామాలలో కూడా ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఇప్పుడు ఇది కర్రెగుట్ట వరకు కూడా వచ్చింది. దాదాపు 72 గంటలుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే ఈ కర్రెగుట్టు చుట్టూ కూడా మొత్తం బాంబ్స్ అమర్చారనేది సమాచారం. ఆ పైకి వెళ్ళడం కూడా చాలా కష్టతరమైనటువంటి ప్రదేశం. దీంతో కేంద్ర బలగాలు కూడా పైకి వెళ్ళటానికి అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి. ఎక్కడ బాంబులు ఉన్నాయి, ఎక్కడ ప్రెషర్ బాంబ్స్ ఉన్నాయి, ఎక్కడ డిటోనేటర్లు ఉన్నాయి అనేది కూడా కనుగొనే ప్రయత్నం బాంబ్ డిస్పోజల్ టీమ్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అవన్నీ కూడా ఒక్కొక్క బాంబులను డిస్పోజ్ చేసుకుంటూ కొన్ని దగ్గర పేల్చివేస్తూ నడక మార్గంగా గుట్టపైకి వెళ్ళేదానికి మార్గాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బృందాలంతా కూడా గుట్టపైకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఈ కర్రెగుట్ట చుట్టుపక్కల 140 కిలోమీటర్ల మేర కూడా దిగ్బంధం కేంద్ర బలగాలన్నీ కూడా చేశాయి. ఇది కేవలం ఇటు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి పోలీస్ బలగాలు, అదేవిధంగా కేంద్ర సాయుధ బలగాలు మాత్రమే ఈ ఆపరేషన్ అంతా కూడా చేస్తున్నాయని చెప్పచ్చు. అయితే ఈ గుట్టపైనటువంటి కర్రెగుట్ట బచావో ఆపరేషన్ అనే దాన్ని జరుగుతున్న నేపథ్యంలో దాదాపు 2 నెలల పాటు కూడా ఈ ఆపరేషన్ కొనసాగించాలనేది నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పైన కీలకమైనటువంటి నేతలు, తర్వాత సహజంగా ఉండేటువంటి బంకర్స్ కానీ అవన్నీ ఉండడం, తర్వాత పైనుంచి టార్గెట్ను ఈజీగా వాళ్ళు దాడులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పైన ఉన్న వాళ్ళందరినీ కూడా నిస్తేజం చేయాలి అనేది ఒక ఆలోచన చేస్తున్నారు ఎందుకు తెలుస్తుంది. ఇప్పటికు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మావోయిస్టుల దగ్గర ఫుడ్ కావచ్చు, లేదా వాళ్ళకు మెడికల్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, ఇవన్నీ కూడా 2-3 వారాల కంటే ఎక్కువగా ఉండవు. కాబట్టి పై వరకు ఎవరు కూడా ఫుడ్ కానీ మిగతా మెటీరియల్ కానీ ఏవి పైకి వెళ్లకుండా కూడా పూర్తిగా పహారా కాస్తున్నట్టుగా ఈ 2 వారాల పాటు అటువైపు వెళ్లకుండా ఉంటే మావోయిస్టులు దిగి రావటమో, లేదా లొంగిపోవటమో, లేదా అటాక్ చేయడానికి సంబంధించినటువంటి ఎదురుకాల్పులో ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉందనేది ఒక అంచనా వేస్తున్నట్టుగా చెప్తున్నారు. మొత్తానికైతే 4 ఆర్మీ హెలికాప్టర్లు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. అదేవిధంగా నేత్ర డ్రోన్ కెమెరాలు వాటితో కూడా ఉపయోగిస్తున్నారు. అయితే ఈ నేత్ర డ్రోన్ కెమెరాలకు సంబంధించి కూడా నైట్ విజన్ ఉంటుంది. నైట్ చిమ్మ చీకటిలో కూడా ఆ డ్రోన్ కెమెరాలతోటి విజువలేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాటి ఆధారంగానే ఈ ఆపరేషన్ అంతా కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. 24 అవర్స్ కూడా ఈ కర్రెగుట్ట బచావో ఆపరేషన్ అనేది కంటిన్యూగా చేస్తున్నారు. అయితే ఇటువైపు వెంకటాపూర్కు సంబంధించి కావచ్చు, వాజేడు ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు.
మన రాష్ట్రానికి సంబంధించినటువంటి బలగాలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ ఆపరేషన్ మొత్తం కూడా కేంద్ర బలగాలే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఈ కర్రెగుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని గ్రామాలు డోలి కావచ్చు, లేదా ముకునూరు కావచ్చు, లేదా మరికొన్ని గ్రామాలు ఈ చుట్టుపక్కల ఉన్నాయి. ఇక్కడ మావోయిస్టుల సానుభూతి పనులు కూడా చాలామంది ఉన్నారనేది పోలీసులకు సమాచారం. ఈ గ్రామాలను కూడా కొంత ఖాళీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులతో కూడా వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టుల సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లొంగిపోవాలి, లేదా ఇప్పటివరకు దళంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు ఉంటే కూడా లొంగిపోవాలని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు ఆ వైపుగా అడుగులు వేయద్దు, ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లొంగిపోవాలంటూ కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జవాన్లంతా కూడా ఇప్పటికే కేంద్ర బలగాలు కావచ్చు, సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, సాయుధ బలగాలంతా కూడా గుట్టపైకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాయి. బాంబు డిస్పోజ్ వెహికల్స్ తోటి కూడా అక్కడ బాంబులు గుర్తించి డిస్పోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది, వేసవి కాలం. దీంతో కొంతమంది జవాన్లు వడదెబ్బకు గురైనట్టుగా కూడా సమాచారం వస్తుంది. అది ఛత్తీస్గఢ్ వైపే 4 వరకు కొంత అస్వస్థకు గురైనట్టుగా సమాచారం వస్తుంది. అఫీషియల్గా అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రస్తుతం అయితే ఇటు వెంకటాపూర్ వాజేడు వైపు కూడా హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో అటువైపు ఛత్తీస్గఢ్ వైపు నుంచే పూర్తిగా ఈ ఆపరేషన్ అంతా కూడా కొనసాగుతుంది. లోపల ఎవరైతే ఆపరేషన్లో పాల్గొంటున్నారో సాయుధ బలగాలకు కావలసినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, కావాల్సిన మందులు అవి కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అదంటి, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర మెటీరియల్ అంతా కూడా డ్రోన్ల సాయంతో, అదేవిధంగా హెలికాప్టర్ల సాయంతో కూడా వాళ్ళకు అందించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే విధంగా కూడా ఓవైపు కూంబింగ్ చేస్తున్నటువంటి వాళ్ళ సాయుధ బలగాలకు వాళ్ళకు అనుకూలంగా మద్దతుగా ఇంకా మిగతా బృందాలన్నీ కూడా రెడీగా ఉంచినారని చెప్తున్నారు. అయితే ఎప్పుడైనా కూంబింగ్ ఆపరేషన్స్కి వెళ్ళినప్పుడు 3-4 రోజుల కంటే ఎక్కువగా కూడా సాయుధ బలగాలు లోపలికి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ వెపన్స్ కావచ్చు, కిట్ బ్యాగ్స్ కావచ్చు, తర్వాత వాళ్ళు తీసుకువెళ్ళే ఫుడ్ సంబంధించినటువంటి కావచ్చు, మిగతా ఎంత కూడా 2-3 రోజుల వరకు మాత్రమే సరిపడా తీసుకువెళ్తుంటారు. 2 కంటిన్యూగా నడవటం, తర్వాత అక్కడ రెస్ట్లెస్గా ఉండడం కాబట్టి 2-3 రోజుల తర్వాత ఆ టీమ్స్ అంతా బయటికి రావడం, మళ్ళీ కొత్త టీమ్స్ వెళ్ళటం కూడా జరుగుతుంది. ఇవాళ కూడా అలాంటి జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకు 2-3 కిలోమీటర్ల వరకు గుట్ట వరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా ఆ టీమ్స్ కొన్ని బయటికి వస్తే మళ్ళీ కొత్త టీమ్స్ అన్నీ కూడా సాయుధ బలగాలు పైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి సరంజామా కావచ్చు అవన్నీ కూడా రెడీ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. మొత్తంగా కర్రెగుట్ట బచావో ఆపరేషన్ అనేది ఒక 2-3 నెలల పాటు కూడా కంటిన్యూగా చేయాలి. ఈ మొత్తం అక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల అన్నింటినీ కూడా నిర్మించాలి అనే దానికి సంబంధించినటువంటి దానికన్నా కేంద్ర ప్రభుత్వం ఆ వైపుగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం అయితే సాయుధ బలగాలంతా కూడా మొత్తం అష్టదిగ్బంధంలో అయితే కర్రెగుట్టనంతా ఉంచాయి. మరోవైపు ఇవాళ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వరంగల్ జిల్లాలో పర్యటించున్నారు. ఈ పర్యటన కూడా అత్యంత కీలకంగా మారబోతుందని చెప్పచ్చు. ప్రాధాన్యత కూడా ఉంది. ఈరోజు 12 గంటలకు పోలీస్ హెడ్ క్వార్టర్ కార్యాలయంలో ఆయన ప్రెస్ మీట్ ఉంది. ఇటు భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత ములుగు సంబంధించినటువంటి కొంతమంది మావోయిస్టులు, కీలకమైనటువంటి మావోయిస్టులు లొంగిపోయినట్టుగా సమాచారం ఉంది. అది ఐజీ ప్రెస్ మీట్లో వివరాలన్నీ వెల్లడించే అవకాశం ఉంది. సేమ్ టైంలో కర్రెగుట్ట ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పే అవకాశం ఉందని ఉండడంతో ఇది ప్రెస్ మీట్ కూడా చాలా ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే కర్రెగుట్ట పరిసర ప్రాంతాలంతా కూడా ఒక యుద్ధ వాతావరణం ఉందని చెప్పచ్చు. అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా ఎవరిని లోపలికైతే అలౌ చేయట్లేదు, కొత్త వారిని అసలు పోనివ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో అయితే పోలీస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కర్రెగుట్ట పైకి వెళ్ళే క్రమంలో కూడా అటువైపు ఛత్తీస్గఢ్ వైపు చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో కూడా పోలీస్ బేస్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే కర్రెగుట్ట పరిసర ప్రాంతాలంతా కూడా సాయుధ బలగాలతోటే ఇదంతా కూడా మోహరించి ఉందని చెప్పుకోవచ్చు.